గైస్ నా పేరు మైత్రి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా అల్లు అర్జున్ గారికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ వస్తాయని చెప్పి మొత్తం అందరూ కూడా ఈగర్గా వెయిటింగ్. బట్ రీసెంట్ టైమ్స్లో అయితే ఏమీ రాలేదు అప్డేట్స్. బయటికి చిన్న చిన్న లీక్స్ రావడమే తప్పిస్తే అఫీషియల్గా ఎటువంటి కంటెంట్ అయితే ఏమీ రాలేదు. అండ్ ఆ లీక్స్ కూడా ఓన్లీ మ్యాటర్ మాత్రమే వచ్చింది తప్పిస్తే ఎటువంటి అంటే లైక్ కంటెంట్ పరంగా అంటే ఫొటోస్ కానీ అవి కూడా ఏమీ లీక్ అవ్వలేదు. చాలా అంటే చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. అసలు ఏంటో ఎవ్వరికీ తెలియట్లేదు. లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవ్వరికీ ఏమీ తెలిసేలా కూడా లేదు. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. అసలు వాళ్ళు మెయింటైన్ చేస్తున్న విధానం చూస్తుంటే ఈవెన్ అల్లు అర్జున్ గారితో ఎవరైతే క్లోజ్గా ఉంటారో ఈవెన్ వాళ్ళకు కూడా తెలియనంత టైట్గా మెయింటైన్ చేస్తున్నారు. అట్లీ గారు కానీ ఆయన టీం కానీ మొత్తం అందరూ కూడా. సో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం యాజ్ ఆఫ్ నో ప్లానింగ్ అంతా కూడా. సో అల్లు అర్జున్ గారి బర్త్డేకి మనకి ఈ AA 2022 A6 రిలేటెడ్గా మనకు ఒక గ్లిమ్స్ అయితే వస్తుంది, మనకు అందరికీ తెలుసు. దాంట్లో ఏంటంటే మనకి టైటిల్ రివీల్ ఉంటుంది, తర్వాత ఆ వరల్డ్ ఎలాంటిది అనేది కూడా రివీల్ చేయబోతున్నారు మనకి. అండ్ అల్లు అర్జున్ గారి గురించి కూడా మనకు అంటే ఆయన క్యారెక్టర్స్ ఏంటి ఎలాగా అనే దాని గురించి కూడా మనకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. సో ఆ గ్లిమ్స్ చాలా అంటే చాలా పెద్దగా ఉండబోతుంది, అది మనకు అందరికీ తెలుస్తుంది. బేసిక్గా AA 22 సినిమా ఈజ్ నాట్ జస్ట్ ఏ నార్మల్ సినిమా. అది డెఫినెట్గా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని విపరీతంగా పెంచేటటువంటి సినిమా. అది ఎప్పుడు రిలీజ్ అయినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించే సెన్సేషన్ ఎంత ఉంటుందో అట్ ద సేమ్ టైం గ్లోబల్గా అది క్రియేట్ చేసే ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కంటెంట్ పరంగా, ఆ డ్రామా పరంగా, ఆ విజువల్స్ పరంగా అండ్ వీటన్నిటిని కలిపి ఒకటే సినిమాలో పెట్టిన విధానాన్ని డెఫినెట్గా వరల్డ్ వైడ్గా అప్రిషియేట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అండ్ చాలా అంటే చాలా గ్రాండ్ స్కేల్లో ఉంటుంది ఈ సినిమా అయితే మాత్రం. అండ్ దాన్ని ఇంక ఎలా హ్యాండిల్ చేస్తారో ఏంటనేది చూడాలి. ఎందుకంటే చాలా పెద్ద సినిమా ఇదేం నార్మల్ సినిమా అయితే కాదు. అండ్ టైం ట్రావెల్ కావచ్చు, లేదంటే టైం ట్రావెల్ కాదు ప్యారలల్ యూనివర్స్, ఆ ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్ కావచ్చు, లేదంటే ఆ మల్టిపుల్ క్యారెక్టర్స్ అల్లు అర్జున్ గారు చేయడం కావచ్చు. సో మొత్తం అంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఫాదర్ బాండింగ్, ఫాదర్ ఎమోషన్ అనేది ఖచ్చితంగా ఉండేలాగే ఉంది. ఎందుకంటే అట్లీ గారి సినిమాల్లో మోస్ట్లీ అది ఉంటుంది, మనకందరికీ తెలిసిందే. సో ఇంకా దాన్ని దృష్టిలో పెట్టుకొని మోస్ట్లీ అది పెట్టే అవకాశాలు కొంచెం గట్టిగానే ఉన్నాయి. సో చూడాలి మరి ఇంకా ఏంటో ఏమో. అయితే ఆ గ్లిమ్స్ కోసం అందరూ వెయిటింగ్. బట్ దానికి సంబంధించి 2 మేజర్ అప్డేట్స్ వచ్చాయి. దాంట్లో కంటెంట్ గురించి కాదు, అది రిలీజ్కి సంబంధించి అనమాట. సో ఆ 2 అప్డేట్స్ కూడా అసలు లిటరల్లీ చాలా మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. అందులో ఒక అప్డేట్ అయితే కన్ఫాము, రెండోది మటుకు కొంచెం షాకింగ్గా ఉంది. అందువల్ల అది కన్ఫామా కాదా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేకపోతున్నాను నేను. బట్ అది కనుక నిజమైనట్టయితే మాత్రం డెఫినెట్గా చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. సో ఆ 2 ఏంటి అంటే, ఒకటి ఈ గ్లిమ్స్ మనకి ఏప్రిల్ 7వ తారీఖు రాత్రి 11:59 అయితే వస్తుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా రాత్రి 12ంటికి అయితే రాబోతుంది ఏప్రిల్ 7వ తారీఖున. సో చాలా పెద్ద ప్లానింగే అది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా నైట్ 12ంటికి అల్లు అర్జున్ గారి బర్త్డే ఎంటర్ అయ్యే టైంకి గ్లిమ్స్ రావడం అనేది ఒక కైండ్ ఆఫ్ పర్ఫెక్ట్ బర్త్డే గిఫ్ట్ కూడా అల్లు అర్జున్ గారికి. సో అది ఆ టైంకి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో దాంట్లోనే మనకి టైటిల్ అవన్నీ కూడా రివీల్ అవుతాయి. అయితే ఈ గ్లిమ్స్ ఆ టైంకి రిలీజ్ అవుతుంది, అదంతా ఓకే. బట్ రిలీజ్ చేసేది ఎవరు? జనరల్గా టీం రిలీజ్ చేస్తుంది, మనకు అందరికీ తెలిసిందే. అంటే సన్ పిక్చర్స్ వాళ్ళు జనరల్గా 11 o'clockకి అంటే మార్నింగ్ 11 o'clockకి అన్నీ కూడా రిలీజ్ చేస్తారు. సో ఆ పరంగా కూడా మనకు క్లారిటీ ఉంది, కానీ ఏమో చెప్పలేము. ఇప్పుడు అల్లు అర్జున్ గారి బర్త్డే కాబట్టి మేబీ కొంచెం మార్పులు అయితే చేయొచ్చేమో సన్ పిక్చర్స్ కూడా. కాకపోతే ఏంటంటే అది రిలీజ్ అనేది ఇప్పుడు జనరల్గా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు రిలీజ్ చేయడం అనేది చాలా క్యాజువల్ అండ్ నార్మల్ థింగ్. ఇప్పుడు మైత్రి వాళ్ళు ఉన్నారు, పుష్ప 2 కంటెంట్ అంతా కూడా వాళ్ళే రిలీజ్ చేశారు జనరల్గా. సో ఇంకా అది అల్లు అర్జున్ గారి కంటెంట్ కోసం ఎవరో స్టార్ అవసరం లేదు కదా. ఎందుకంటే హీఈస్ ఏ వెరీ 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 హ్యూజ్ నేషనల్ స్టార్ ఆయన. ఎందుకంటే ఇండియాలో ఆయన మార్కెట్ ఇప్పుడు వర్ణనాతీతం అసలు. ఎందుకంటే ఎస్పెషల్లీ తెలుగు అండ్ హిందీ మార్కెట్స్లో, ఆ 2 మార్కెట్స్లో ఆయన ఈజీగా ఎట్లా అంటే ఒక 1100 కోట్ల గ్రాస్ ఈజీగా కొట్టగలిగే క్యాపబిలిటీ ఉంది ఆయనకి 2 మార్కెట్స్లోని కూడా. బికాజ్ ఆయన సినిమాల స్కేల్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది కదా. సో అంత పెద్ద స్టార్ ఆయన ఇప్పుడు. సో ఆబ్వియస్లీ ఆయనకు అవసరం ఏమీ లేదు. కానీ స్టిల్ అయినా కూడా
దే ఆర్ ప్లానింగ్ విత్ వెరీ బిగ్గెస్ట్ స్టార్ అనమాట. బాలీవుడ్కి చెందిన ఒక బిగ్గెస్ట్ స్టార్తో ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకెవరో కాదు, షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ బేసిక్గా రాత్రి 11:59 ఏప్రిల్ 7వ తారీఖున ఆ గ్లిమ్స్ని లాంచ్ చేసి దాంతో పాటుగా వర్చువల్గా అంటే ఒక వీడియో కాన్ఫరెన్స్ లాగా ఉండి దాంట్లో అల్లు అర్జున్ గారు అండ్ దీపిక గారు అండ్ అట్లీ ఈ ముగ్గురు కూడా ఉండి వాళ్ళ ముగ్గురుతో మాట్లాడుతూ అండ్ దాన్ని పబ్లిష్ చేసి అట్ ద సేమ్ టైము ఆయన అల్లు అర్జున్ గారికి బర్త్డే విషెస్ని అయితే కన్వే చేస్తారనమాట. సో ఇది బేసిక్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్న మ్యాటర్ అనమాట. యాక్చువల్గా షారుఖ్ ఖాన్ గారికి ఓవర్సీస్ మార్కెట్ బీభత్సంగా ఉంటుంది, అది మనకు అందరికీ తెలిసిందే. సో ఈ ఓవర్సీస్ మార్కెట్ యాక్చువల్గా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకప్పుడు జవాన్ సినిమాలో లాస్ట్లో ఒక క్యామియో కోసం అని చెప్పి అల్లు అర్జున్ గారిని అడిగినప్పుడు అల్లు అర్జున్ గారు చైన్ అనేసారు. యాక్చువల్గా అడిగారు. సో అప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే మేబీ ఆ క్యామియో చేసి ఉంటే బాగుండేమో, సో దట్ అంటే ఆ ఓవర్సీస్ మార్కెట్ అనేది బాగా బూస్ట్ అవుతుంది కదా అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారు చాలామంది. బట్ అల్లు అర్జున్ గారు అయితే చేయలేదు. అండ్ అఫ్ కోర్స్ పుష్ప 2 చాలా పెద్దగా హిట్ కొట్టింది అండ్ ఓవర్సీస్లో కూడా చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ ఎస్పెషల్లీ హిందీ బాక్స్ ఆఫీస్ ఈజ్ ఫెనామినల్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ అక్కడ ఏంటంటే ఇంకా అవసరం లేదు అని చెయ్యకపోయినా పర్లేదు అన్న ఫీలింగ్కే వచ్చారు. కానీ ఇనీషియల్గా ఈ ఓవర్సీస్ మార్కెట్ని చాలా స్ట్రాంగ్గా పుల్ చేసుకోవడానికి అక్కడ చేసుంటే బాగుంది నా క్యామియో అన్న ఫీలింగ్లో ఉన్నారు చాలామంది. సో ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారి ఓవర్సీస్ మార్కెట్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయడానికి అట్లీ గారితో తర్వాత దీపిక గారితో కూడా చాలా మంచి బాండింగ్ ఉంది. ఎందుకంటే జవాన్ చేశారు వీళ్ళు అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కింగ్లో కూడా మళ్ళీ దీపికా పదుకొనే హీరోయిన్. తర్వాత అల్లు అర్జున్ గారి విషయంలో షారుఖ్ ఖాన్ గారు చాలా చాలా పాజిటివ్ ఉంటారు. లైక్ ఎలా అంటే ఈవెన్ పుష్ప విషయంలో కూడా ఆయన పుష్ప డైలాగ్స్ అవన్నీ కూడా ఆయన స్టేజ్ల మీద చెప్పడం, ఆయన మేనరిజమ్స్ అవన్నీ చేసి చూపించడం అండ్ ఈవెన్ అల్లు అర్జున్ గారి లాగా నేను చెయ్యలేనని కూడా చెప్పడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ ఇవన్నీ. బికాజ్ అంటే ఒక హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. సో ఈ ముగ్గురితోని కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉంది, బాండింగ్ ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఈవెన్ మరి ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారు కూడా మరి డెఫినెట్గా మ్యూచువల్ రెస్పెక్ట్ అనే కాన్సెప్ట్ని అయితే డెఫినెట్గా ఫాలో అవుతారు. ఇదంతా ఉంది. సో ఇప్పుడు ఈ బేసిస్ మీద షారుఖ్ ఖాన్ గారితో ఓపెన్ చేయించి ఆ హిందీని ఎలాగో ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారికి హిందీ మార్కెట్ ఉంది గట్టిగా. సో ఆ హిందీ మార్కెట్లో కూడా గట్టిగా ఆ కంటెంట్ వెళ్ళేలా చేయడం కోసం అండ్ అట్ ద సేమ్ టైం ఓవర్సీస్ మార్కెట్లో కూడా చాలా గట్టిగా వెళ్ళేలా చేయడం కోసం, సో అందుకోసం అని చెప్పి షారుఖ్ ఖాన్ గారితో లాంచ్ చేయిస్తున్నారు అనేది పాయింట్. నేను దీన్ని ఎందుకు ఇంకా పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేసి నమ్మలేకపోతున్నాను అంటే జనరల్గా అల్లు అర్జున్ గారు ఒప్పుకోరు ఇలాంటి వాటికి. ఆయన సినిమా విషయంలో ఏదైనా సరే ఆయన కంటెంట్ అంతే. ఆయన ఇంకేది కూడా ఎక్కువగా బిలీవ్ చేయరు జనరల్గా. అంటే వేరే వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ని ఎక్కువగా ఇష్టపడరు, బిలీవ్ చేయరు, నచ్చదు కూడా ఆయనకి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎందుకు అవసరం ఏముంది మనమే లాంచ్ చేసుకుందాం అని అంటారని నా ఫీలింగ్. కాకపోతే షారుఖ్ ఖాన్ గారితో ఏదైతే పాజిటివ్ బాండింగ్ ఉందో బిజినెస్ అనే మ్యాటర్ని కూడా దృష్టిలో పెట్టుకొని సో మేబీ వీటన్నిటినీ కూడా మైండ్లో పెట్టుకొని ఏమన్నా ఓకే చేస్తారేమో అన్న పాయింట్ అయితే ఉంది. నాకైతే మాత్రం అలా ఉంది నాకైతే. బట్ ఏమో మరి చూడాలి మరి ఇంకా. అండ్ ఈ జైలర్ 2ది ఒక అనౌన్స్మెంట్ వచ్చింది కదా, ఒక నిమిషం. వాళ్ళు జైలర్ 2 అది కూడా సన్ నెట్వర్కే కదా. సో మనకి AA22 చేస్తోంది కూడా సన్ వాళ్ళే కదా. సో ఇక్కడ ఈ సన్ నెట్వర్క్ వాళ్ళు షారుఖ్ ఖాన్ గారిని 2 రకాలుగా వాడేస్తున్నారు అనమాట. మోస్ట్లీ ఒకళ్ళు ఇది నిజమైనట్టయితే, ఒకటి జైలర్ 2లో క్యామియో, ఒక పోలీస్ ఆఫీసర్ రూల్లో కనబడబోతున్నారు, ఎక్స్టెండెడ్ క్యామియో షారుఖ్ ఖాన్ గారు. కూలీలో ఆమిర్ ఖాన్ లాగా అవ్వకపోతే అదే చాలు. సో ఆ క్యామియో అయితే ఉంది. అండ్ షారుఖ్ ఖాన్ గారు చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు మరి, ఎందుకంటే ఈసారి పాన్ ఇండియా క్యామియోస్ జైలర్లో. జనరల్గా ఇంకా మోస్ట్లీ క్యామియోస్తో ఎక్కువ నడిచేలా ఉంది సినిమా. ఎక్కువ డ్యూరేషన్ మూవీలో క్యామియోసే ఉంటాయేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఎందుకంటే ఆల్రెడీ 2 ఉన్నారు అక్కడ, శివరాజ్ కుమార్ గారు అండ్ మోహన్ లాల్ గారు ఉన్నారు. సో ఇంకా వాళ్ళిద్దరు కాదన్నట్టు ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా యాడ్ అయ్యారు మన దగ్గర నుంచి. అండ్ హిందీ నుంచి ఏమో అటు షారుఖ్ ఖాన్ గారు. సో ఆల్ ఇండస్ట్రీస్ కవర్డ్. అదే. సో ఇప్పుడు సన్ నెట్వర్క్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ షారుఖ్ ఖాన్ గారిని అక్కడ వాడుతున్నారు అండ్ ఇక్కడ కూడా వాడుతున్నారేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. సో AA22 కాన్సెప్ట్. సో ఆయన లాంచ్ చేస్తున్నారు అనేది ఆల్మోస్ట్ రైటే అనేది నాకున్న ఇన్ఫో. బట్ ఏమో నేనైతే కన్ఫామ్గా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అల్లు అర్జున్ గారి విషయంలో మనం ఇలాంటి వాటిల్లో, ఎందుకంటే అల్లు అర్జున్ గారు జనరల్గా ఇట్లాంటివి ఇష్టపడరు కాబట్టి లాస్ట్ మినిట్ వరకు మనం చెప్పలేము.
చూడాలి మరి ఇంకా. ఒకవేళ లాంచ్ చేసినట్టయితే అది పెద్దగానే ఉంటుంది. అది మనకి అడ్వాంటేజే, డిసడ్వాంటేజ్ అయితే కాదు. ఎందుకంటే ఆ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ బాండింగ్, తర్వాత బాలీవుడ్స్ బిగ్గెస్ట్ స్టార్, అండ్ తర్వాత ఇప్పుడు పుష్ప తర్వాత అల్లు అర్జున్ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్. సో వీళ్ళ కొలాబరేషన్ కూడా చాలా బాగుంది, శుభ సూచకం. ఇలాంటి కైండ్ ఆఫ్ మాటలు వినపడతాయి. ఫర్దర్గా వీళ్ళిద్దరు కలిసి వేరే సినిమాల్లో ఏమైనా క్యామియోలు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏమో అల్లు అర్జున్ గారు కూడా స్పై యూనివర్స్లోకి వెళ్ళి క్యామియో అవ్వచ్చేమో, చెప్పలేము, ఏదైనా జరగచ్చు అట్లా అనమాట. సో అది మరి వెర్షన్. సో చూడాలి మరి ఏం చేస్తారు. సో అదిగా ఈ సిచ్యువేషన్. యాజ్ ఆఫ్ నో అయితే ఇది అప్డేట్. April 7th అయితే వస్తుంది గ్లిమ్స్, అండ్ దాన్ని షారుఖ్ ఖాన్ గారు అయితే లాంచ్ చేయబోతున్నారు. బట్ చూడాలి మరి అది ఎంతవరకు ఇంపాక్ట్ ఇస్తుంది ఏంటి అనేది, అండ్ అల్లు అర్జున్ గారు ఎంతవరకు ఒప్పుకుంటారు అనేది. సో దాట్స్ గైస్. ఎంతమంది వెయిటింగ్ గ్లిమ్స్ కోసం? నేనైతే ఈగర్లీ వెయిటింగ్. సో లెట్స్ సీ, చూద్దాం. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై బై.